వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జూన్ 2న పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత చాలా వరకు ఏంటంటే తెలంగాణలో ప్రాంతీయ భావం ఎక్కువైపోయింది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత చాలా మంది విశ్లేషకులే కావచ్చు, రాజకీయ నేతలే కావచ్చు, ఇంకా దాని మీద మాట్లాడుతూనే ఉన్నారు. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇది రోజు రోజుకి అంటే డిబేట్స్కే కావచ్చు, లేకపోతే ఇంకా కొత్తగా ఇక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ శరత్ గారు. నమస్కారం సార్. నమస్కారం తల్లి. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చాలా వరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ఏవైతే కొన్ని మాటలు ఉన్నాయో దానికి స్పందిస్తూ కాంగ్రెస్ నేతలే కావచ్చు, బీఆర్ఎస్ నేతలే కావచ్చు, చాలా మంది అంటే బీజేపీ నేతలు సపోర్ట్ చేస్తున్నారు, కానీ కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ నేతలు మాత్రం సపోర్ట్ చేయట్లేదు. ఏంటి నిజంగానే ప్రాంతీయ భావం అంటే ఉగ్రవాదం లాగా పోల్చడం అనేది కరెక్టే అంటారా సార్? ఏదో ఒక అన్యాపదేశంగా ఆయన మాట్లాడిన మాటకు దాన్నంతా చిలువలు పలువలుగా విచాల్సిన అవసరం లేదు. ప్రాంతీయ లేదు, ఉగ్రవాదం లేదు, అదంతా అయిపోయింది. అదంతా ముగిసిన చాప్టర్. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉన్నాయి. దాన్ని ఒక చిన్న విషయానికి పెద్దగా చేసినారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం కనుక అనుమతి ఇచ్చుంటే వచ్చే నష్టం అంటూ ఏం లేకుండే. సరే, ఏదో అనుమతి ఇవ్వలేదు. ఆయన కూడా జనరల్గా సినిమా డైలాగ్ కొట్టడం అలవాటు కదా. అదే రకంగా ఆయన ఏదో ప్రాంతీయవాదం, ఉగ్రవాదం కంటే తీవ్రమైంది అది ఇది అని అన్నాడు. ఆయన దేశ రక్షణ ఆయన చేతిలో లేదు, రాష్ట్ర రక్షణ ఆయన చేతిలో లేదు. ఆయన చేతిలో ఏముంది? ఆయన పక్క రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి. ఆయన మాటలు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఇది సమసిపోయిందనే అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది మమ్మల్ని కూడా విశ్లేషణలో రమ్మని, తర్వాత ఈ రౌండ్ టేబుల్ కు అక్కడ ఇక్కడ పిలిచినా ఇంకా ఈ వివాదాన్ని ఇట్లనే కొనసాగించడము రాష్ట్రం ఇంట్రెస్ట్ లో లేదు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఏంటంటే ఇట్లాంటి వివాదాలతోనే వాళ్ళు వాళ్ళ రాజకీయ జీవనం గడపాలనుకుంటారు. ఎప్పుడు ఏదో రకంగా కెమెరాలలో ఉండడము, ఏదో మాట్లాడము, అట్లా అని. కానీ బట్ అల్టిమేట్లీ నిజమైన ప్రజా సమస్యలు పక్కకు పోతున్నాయి. ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, నిరుద్యోగం, పెట్టేగిన నిరుద్యోగం ఉంది. ఈ సంవత్సరానికి రబీ లోపల 2 ఎకరాలకే రైతు బంధు ఇచ్చినాడు, మిగతా పైసలు ఇవ్వలేదు. నిజానికి రైతు తరఫున మాట్లాడేవాడు ఎవరు లేడు. ధాన్యం కొనుగోలు అంతంతగానే ఉంది. తాలు తప్ప తీసేసి రైతులను చాలా నానా రకాలుగా బాధ పెడుతున్నాడు. మళ్ళీ వర్షాలు మొదలైనాయి. ఖరీఫ్ కి మళ్ళా రైతులు ప్రిపేర్ కావాలా. మరి ఈ సంవత్సరం రైతు బంధు ఇస్తాడా ఇవ్వడా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడు, అగ్రికల్చర్ మంత్రి మాట్లాడు. తర్వాత ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి. తర్వాత పెట్టరేగినటువంటి అవినీతి ఉంది రాష్ట్రంలో. శాంతి భద్రతల పరిస్థితి కూడా అంతంతే ఉన్నాయి. ఇవన్నీ తెరమరుగు చేసేసి రోజు ఎవడో పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడినాడు దాన్ని చర్చ పెట్టడం, అది ఏ రకంగా రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ లో ఉంటుంది చెప్పండి? ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలం అవుతుంది. ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టాలా. సోషల్ మీడియా గ్రూప్స్ కానీ, తర్వాత ఇతరులు కానీ, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వీళ్ళు ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేటువంటి విషయాల మీద దృష్టి పెట్టాలి తప్ప ఈ అనవసరమైన రాద్ధాంతము, వివాదాల మీద తలదూర్చడం అంటే సరిగా లేదు. ప్లస్ ప్రజలు కూడా అసహించుకుంటున్నారు. మేము చాలా చోట్ల అక్కడిక్కడ పోయినాం. నేను నిన్ననే ఊరి నుంచి కూడా వచ్చినాను, మా ఊరికి వెళ్ళొచ్చినాను చెన్నూరుకి. అక్కడ కూడా సార్ ఏముందిగా పవన్ కళ్యాణ్ ఇంకెన్ని రోజులు సార్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఇక దీన్ని ఇట్లనే కొనసాగించడం సాధ్యం కాదేమో. అయిపోయింది, దాని నిడివి అయిపోయిందమ్మా. అంటే ఇప్పటికి కొంతమంది ఉద్యమకారులు అంటే సీనియర్ జర్నలిస్టులు మాట్లాడేది ఏంటంటే మళ్ళీ ఉద్యమ రోజుల్ని తలపించేలాగా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు అని చెప్పేసి మాట్లాడమే కావచ్చు. దాని మీద డిబేట్లు ఇంకా కొనసాగుతున్నాయి, ఇంటర్వ్యూస్ కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అవి ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయినాయి కదా సార్. మళ్ళీ సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, పవన్ కళ్యాణ్ మాట్లాడు అయిపోయింది. తర్వాత చర్చలు జరిగినాయి, రౌండ్ టేబుల్ అయినాయి. ఇక సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద మాట్లాడినారు. ఇంకా ఏముంటదమ్మా? తర్వాత ఇదంతా అసలు ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఈ చచ్చిపోయిన దానికి ఇంకా మళ్ళా జీవం పోయడం అర్థం లేదు. ప్లస్ బాధ్యతాయుతంగా సమాజంలో ఒక రోల్ ప్లే చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక వివాదం కాదు. నేను ఆ వివాదం నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. చాలా మంది నాతో మాట్లాడిన వాళ్ళు, నన్ను పిలిచిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వివాదాన్ని ఇంకా కొనసాగించడము రాష్ట్ర హితంలో లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రాన్ని మళ్ళా ఆంధ్ర రాష్ట్రంతో కలిపే అధికారం లేదు. లేదా ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఎప్పుడు వచ్చినా కానీ దాన్ని ఇంకా ఇండైరెక్ట్ గా ఎదుర్కోవాలా, ఇంకో డిఫరెంట్ వేలో ఎదుర్కోవాలా. అంతేగాని మళ్ళీ రాష్ట్రంలో కూడా ప్రాంతీయతత్వం రేకెత్తించేసేసి మళ్ళా హింసావాదం వైపు తీసుకెళ్లి విద్యార్థులను చదువుల నుంచి పక్కకు నెట్టి ఇట్లాంటి
పనులు బాధ్యతాయుతమైన పనులైతే కాదు. ఐ డోంట్ హ్మ్. సబ్‌స్క్రైబ్ టు సచ్ ఎ వ్యూ ఎట్ ఆల్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కొంతమంది విశ్లేషకులు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదంతా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్రంలో అంటే ఏవైతే హామీలు ఇచ్చారో, లేకపోతే ఏవైతే అవ్వట్లేదో వాటన్నిటి నుంచి దృష్టి మళ్లించడానికే ఇది కావాలని చేపిచ్చింది. పవన్ కళ్యాణ్ గారితోని ఈ ప్రెస్ మీట్ పెట్టిచ్చింది అందుకే. దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇలాంటివి చేసింది అందుకే అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. అది నిజమే అనుకోవచ్చా సార్? అదంతా ఏం లేదమ్మా వాళ్ళకి అంటే దే కుడ్ నాట్ అసెస్ అసలు పర్మిషన్ ఇవ్వకుంటే జరిగే అనర్థం ఏంటిదో ప్రభుత్వం ఊహించలేకపోయింది. ది గవర్నమెంట్ హాస్ హ్మ్. ఫెయిల్డ్. తర్వాత ముఖ్యమంత్రికి ఇట్లాంటి అంశాల మీద అవగాహన లేదమ్మా. అంటే ఆయన ఏనాడు ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాడు కాదు. ఉద్యమ స్ఫూర్తి ఎట్లా ఉంటదో తెలదు. ఉద్యమ హ్మ్. నేపథ్యం ఎట్లా ఉంటదో తెలదు. ఎట్లా ఉద్యమాలు రాజుకుంటాయో తెలదు. ఈస్ టోటల్లీ అమాచ్యూర్ అండ్ సఫర్స్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఏదో ఆవే వాళ్ళకి పోలీసోళ్ళకి చెప్పేసి పర్మిషన్ ఇచ్చేయండి అని. అంటే లేనిది ఊహించుకున్నాడు. పవన్ హ్మ్. కళ్యాణ్ ఇక్కడికి వస్తే రాష్ట్రం ఏదో అగ్గి బుగ్గైతది అది ఇది అని ఆలోచించుకున్నాను. నిజానికి అసలు అనుమతి ఇచ్చుంటే అసలు పవన్ కళ్యాణ్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ ఇన్ తెలంగాణ ఎట్ ఆల్. యెస్ సార్. తెలంగాణలో ఇష్యూలేంటిది? ఈ పెట్టరేగిన అవినీతి, ప్రభుత్వ హ్మ్. హ్మ్. పాలనా విధానం, నిరంకుశమైన ప్రభుత్వ పాలనా విధానము, ఎటు చూసినా మనకు నిరుద్యోగము, ఉపాధి అవకాశాలు ఇట్లాంటి వాటివే ఉండాలె. తర్వాత ఎండలు తీవ్రంగా ఉండింది ఈ సంవత్సరం ఎండాకాలం లోపల. చాలామంది పుట్టల్లాగా అంటే పురుగుల్లాగా రాలిపోయినారు. ఇట్లాంటి విషయాలుండాలె. రైతులకు సంబంధించినవుండాలె. కార్మికులకు సంబంధించిన వ్యవహారాలుండాలి. అంతేగాని ఈ చెత్త విషయాన్ని మీద దృష్టి పెట్టడం కరెక్ట్ కాదు. తర్వాత రేవంత్ రెడ్డి ఇంజినీర్ చేస్తే ఏదో ట్రబుల్ ఈ రాష్ట్రంలో అయిద్దని నేను అనుకోను. ఆయన ఏదైనా ఉన్న దాంట్లో ఏదో ఇంత మట్టి పోసే పని చేయగలడు గానీ, ఆయన ఒక ఉద్యమాన్ని నిర్మించలేడు. నిర్మించిన ఉద్యమాన్ని ఆపివేయను కూడా లేడు. సో, కాబట్టి చాలామంది మిత్రులతో నేను అంటూనే ఉన్నాను. అంటే ఎవరైతే విశ్లేషకులున్నారో దాదాపు మనకంతా తెలిసిన వాళ్ళే. బాబు ఇక్కడ హ్మ్. ఆపేద్దామయ్యా అని నేను అంటానే ఉన్నాను. వాళ్ళు కూడా కరెక్టే సార్ ఇది ఆపేస్తేనే బెటరు. ఇంక దీన్ని ప్రొలాంగ్ చేయొద్దనే మాటే మాట్లాడతారు. రైట్ సార్. అంటే ఇప్పుడు ఇది ఇది గాకుండా ఏంటంటే నిరుద్యోగులు వీళ్ళు గూడా ఏంటంటే సభలు నిర్వహిస్తున్నారు. మాకు ఉద్యోగాలు ఇస్తా అని జెప్పేసి ఇంతవరకి జాబ్స్ గురించి మాట్లాడలేదు. కానీ మొన్న జూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇంకా నోటిఫికేషన్స్ అనేది మేము విడుదల చేస్తామని జెప్పేసి మొన్న జూన్ 2 తారీఖున మాట్లాడడం జరిగింది. మరి నిజంగానే ఈ నిరుద్యోగ సమస్య అనేది ఇప్పుడు సమస్య పోయే అవకాశం ఉందంటారా? లేదంటారా? మరి ఏంటంటారు అంటే తెలంగాణలో? ఒక్క రోజులో ఏ ప్రభుత్వం గూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించజాలదు. ఇది ఏళ్ల తరబడిగా పెండింగ్ ఉన్నటువంటిది. బీఆర్ఎస్ చేసిన హ్మ్. పాపకృత్యమే ఈ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోవడము. ఆనాడు వాళ్ళేమి పట్టించుకోలేదు. పెట్టిన హ్మ్. ఉద్యోగాలలో ఎప్పుడు పేపర్ లీకేజులు అన్ని దుర్మార్గపు వ్యవహారాలని చేసినాడు. ఇప్పుడు వాళ్ళకు రాజకీయ మనుగడ కోసమని ఏదో ఒక అంశం కావాలి కాబట్టి ఏదో నిరుద్యోగుల తరఫున మాట్లాడాలంటారు కానీ వాళ్ళ మాటలకు విశ్వసనీయత లేదు. వాళ్ళెవరు పట్టించుకోవట్లేదన్నమాట. అంటే దే ఆర్ నాట్ విత్ ది యంగర్ జనరేషన్ ఆర్ జెన్‌జీ. దే హావ్ హ్మ్. బికమ్ ఔట్‌డేటెడ్. వాళ్ళదంతా ఫ్యామిలీ రూలు, తర్వాత దురహంకారపు పాలన, తర్వాత హ్మ్. అహంభావము, తర్వాత హ్మ్. ప్రజా జీవనాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసేసి కోట్లు సంపాదించి వాళ్ళు చాలా స్థిరపడ్డారు. వాళ్ళకిప్పుడు వాళ్ళ రాజకీయ జీవితం కోసం ఏదో ఒక అంశం కావాలి కాబట్టి ఇవన్నీ మాట్లాడుతా ఉన్నారు. అంతే. వాళ్ళెవడు సీరియస్ తీసుకోవట్లేదు. బీఆర్ఎస్ వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు గానీ యువకులలో కొంత ఆందోళన ఉంది. దాన్ని ప్రభుత్వం ఒక బాధ్యతాయుతంగా ఆలోచించాలా? ఏ రకంగా నిరుద్యోగ పరిష్కారానికి కృషి చేయాలా? తర్వాత కొంత అంటే వయసు దాటిపోతున్న వాళ్ళకి ఎంతో కొంత నిరుద్యోగ భృతి ఇస్తా అని వాళ్ళన్నారు. కాబట్టి హ్మ్. అదన్నా ఇచ్చి ఏదన్నా ఉపశమనం కల్పించాలి తప్ప, దీన్ని ఇట్లనే కొనసాగించుకోవడం అది ఏమాత్రం ఉపయోగానికి రాదు. ప్లస్ నిరుద్యోగులను వాడుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవడంలో ఈ యువతకున్నటువంటి మేధా సంపత్తిని, వాళ్ళ దేహదారుఢ్యాన్ని అన్నిటిని వాడుకోవాలి. రాష్ట్రం యొక్క హ్మ్. నిర్మాణం జరగాల. అంతేగాని హ్మ్. రోజు యువకులను రోడ్ల మీద పెట్టేసేసి, వాళ్ళని వాడుకొని అంటే ఉత్తేజంగా ఉపన్యాసాలియ్యడం ఇది ఉపయోగపడని పననమాట. ఐ యామ్ అంటే ష్యూర్ ది గవర్నమెంట్ విల్ అడ్రెస్ దట్ ఇష్యూ. అంటే మొన్న చెప్పిన దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మేము ఇట్లా చేస్తున్నామని చెప్పేసి ఏదైతే కార్డ్ గురించి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక కార్డ్ గురించి మాట్లాడారు. అందులో అన్నీ వచ్చేస్తాయి. ఏవైతే మేము 6 హామీలు ఇచ్చినామో దాని గురించి మొత్తం వచ్చేస్తాయి అని చెప్పేసి అన్నారు. అది ఇంతవరకు ఇంకా విడుదల చేయలేదని చెప్పేసి ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది సార్. మరి దీన్ని ఎట్లా అంటారు? అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏదైతే చెప్తారో అది అసలు సాధ్యం అవ్వట్లేదు అని చెప్పేసి ప్రజల్లో ఒక ముద్ర పడిపోయినట్టు అనిపిస్తుంది. మరి దీన్ని ఎలా చు చూడాలి? చూడమ్మా అది ఏదో అప్పుడు ఎన్నికలు గెలవడానికి ఏదో ఎన్నికల మేనిఫెస్టోలో అలవిగాని ప్రామిసెస్ అన్నీ పెట్టినారు. హ్మ్. వాగ్దానాలు చేసినారు. అవి అమలు చేసే హ్మ్. వీల్లేదు అనే సంగతి
రేవంత్ రెడ్డికి స్వయంగా తెలుసు. కాబట్టే అప్పుడప్పుడు ఏదో ఒక మాట మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు 6 గ్యారంటీలలో ఏదో కార్డ్ ఇస్తాం, అది ఇస్తాం అని అనడము ఇక దాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి ఏదన్నా వాగ్దానం చేసినా, ఒక ప్రకటన చేసినా అది అమలుకు ఒక 6, 7 నెలలు పడుతుంది. కాబట్టి ఉమ్. అంత ఈజీగా ఏది జరగదు. విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ ఏం చేస్తాడు. మరి మాట్లాడినాడు గానీ మరి ఆ మాటల పర్యవసానం ఏముంటది అనేది. సరే ఇప్పుడు ఈ మధ్య అయితే 1, 2 నోటిఫికేషన్‌లు ఇచ్చారు గదా! సో లెట్ ఉమ్. అస్ వెయిట్ అండ్ సీ హౌ దే విల్ కండక్ట్ ది ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలం గడిచిపోయింది సార్. ఆల్రెడీ చూసుకున్నట్టయితే ఇంకొక 2.5 సంవత్సరాల కాలం ఉంది. మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఇప్పటికైనా వీళ్ళు ప్రూవ్ చేసుకుంటారా? అంటే గ్రామాలలోకెళ్తే చాలా వరకి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళు చాలా వ్యతిరేకత చూపిస్తుంది మనకు కనిపిస్తూనే ఉంది. మరి వాళ్ళ నమ్మకాన్ని ఎట్లా కూడబెట్టుకునే అవకాశాలున్నాయంటారు? ఇప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి కాంగ్రెస్ కోటేసే అవకాశాలున్నాయంటారా? చూడమ్మా ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఓటు వేస్తారా? ఇంకెవరికన్నా ఓటు వేస్తారా? లేతే ఈయనను వదిలెడితే ఇంకెవరిని మళ్ళా దొరల ప్రభుత్వం తెచ్చుకోవడమా? ఆ బీఆర్ఎస్‌ని తెచ్చుకోవడం, నెత్తి మీద కూర్చోబెట్టుకోవడం. వాళ్ళు ఇంకా హ్మ్. దుర్మార్గులు. సరే హ్మ్. ఇప్పుడు ఆ రోజులతో పోలిస్తే ఎంతో కొంత వాతావరణంలో అయితే మార్పు ఉంది గదా! ఇవాళ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది. మాట్లాడే హ్మ్. స్వేచ్ఛ ఉంది. నిరుద్యోగం గురించి మాట్లాడొచ్చు. ఇతరత్రమైన అంశాలు మాట్లాడొచ్చు. మాట్లాడినా పెద్దగా ఆనాడున్న ప్రతిబంధకాలు లేవు గదా! తర్వాత హ్మ్. వాళ్ళలాగా ఒకటే కుటుంబం బాగుపడిన వ్యవస్థ లేదు గదా! కొంత వాతావరణంలో డెఫినెట్‌లీ మార్పుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అయితే హ్మ్. రేవంత్ రెడ్డికి ఏందంటే ఏ సమస్యను ఒక పరిష్కారం చేసేటువంటి చిత్తశుద్ధి లేదు. బేసిక్‌లీ హ్మ్. హి లాక్స్ దట్ కమిట్మెంట్. ఏదో గాలివాటం మాటలు మాట్లాడతాడు తప్ప ఒక సమస్యని యెస్ ఐ విల్ ఫేస్ థిస్ ప్రాబ్లమ్ హెడ్ ఆన్. ఐ విల్ హ్మ్. హావ్ థిస్ కైండ్ ఆఫ్ సెటప్ అని అట్టా చేయడు. తర్వాత ఆయన చుట్టూ ఉన్నోళ్ళంతా భజన పరులు. హ్మ్. మంత్రివర్గంలో మంత్రులకేం పెద్ద ప్రాధాన్యత లేదు. ఇగ కాంగ్రెస్ అధిష్టాన వర్గం కూడా బలహీనంగా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి మీదనే ఆధారపడుతుంది. ఈ హ్మ్. విషయాలన్నీ ఆయనకు తెలుసు. హి ఈస్ ఎక్స్‌ప్లాయిటింగ్ ది సిట్యుయేషన్. అంటే జనరల్‌గా ఏంది అంటే సమస్యలు పరిష్కారం చేస్తూ పోతుంటే ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య పట్టుకొని ప్రజలొస్తారు. సో, సమస్యను ఎప్పుడు పరిష్కరించకుండా పరిష్కరిస్తున్నామనే వాగ్దానాలతో ప్రభువులు అధికారంలో కొనసాగాలని మాకివెల్లీ అని ఒక గ్రేట్ పొలిటికల్ సైంటిస్ట్ చెప్పినాడు. పొలిటికల్ ఫిలాసఫర్ చెప్పినాడు. ఇప్పుడు వాళ్ళు హ్మ్. అదే ఆహ్, అవలంబిస్తున్నారని నా అభిప్రాయం. అంటే కాంగ్రెస్ అధిష్టానం గూడా రేవంత్ రెడ్డి గారికి ఏమంటారు కలవడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు. అసలు సమయం ఇవ్వట్లేదు. అందరికీ సమయం ఇస్తున్నారు గానీ, రేవంత్ రెడ్డి గారికి ఇవ్వట్లేదు. మొత్తం రాహుల్ గాంధీకి ఇంకా రేవంత్ రెడ్డికి చెడింది అని జెప్పేసి గూడా కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి ఏమో దీన్ని ఎట్లా అంటారు? నేనైతే ఐ డోంట్ బిలీవ్ థట్. కాకపోతే ఆయన బిజీగా ఉండి రాహుల్ గాంధీ కలవకుంటే కలవకపోయుంటాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని. అట్లా హ్మ్. చాలామంది ఢిల్లీకి వచ్చి కలవకుండా వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతో మంది చూసాను నేను. వెన్ ఐ వాస్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ ఈవెన్ ది చీఫ్ మినిస్టర్స్ కుడ్ నాట్ మీట్ ది కాంగ్రెస్ హైకమాండ్. ఇది వాళ్ళకున్న పనిలో ఒత్తిడి, వాళ్ళకున్న కార్యక్రమాలు, తర్వాత రకరకాల వ్యవహారాలు గదా! రేవంత్ రెడ్డి హ్మ్. రిప్రజెంట్స్ ఓన్లీ వన్ స్టేట్. వెరాస్ హ్మ్. యాస్ అన్ అపోజిషన్ పార్టీ లీడర్ he has to represent many states. He is preoccupied with certain things. హ్మ్. ఇంప్రాంప్టుగా సడెన్‌గా పోయి రాహుల్ గాంధీని కలవాలని ప్రయత్నం చేయడం. పోనీ కలిసిన పదే పదే కలిసి ఈయన చెప్పే కొత్త విధానాలేముంటాయి, మాటలేముంటాయి. ఈయన ఏం హ్మ్. మాట్లాడుతున్నాడో అంతా తెలవనే బట్టి. ఈయన ఏ సమస్య హ్మ్. మీద పోయినాడు? పోనీ ఈయన అపాయింట్‌మెంట్ తీసుకొని పోలేదు గదా! రాహుల్ గాంధీ దగ్గరికి పోయి, నేను పలానా అపాయింట్‌మెంట్ మీద వస్తున్నా. మీరు అనుమతిస్తే పలానా టైంకొస్తానని చెప్పి ఆ అంశానికి సంబంధించి ఏదైనా ప్రిపేర్డ్‌గా పోతే ఆయన అనుమతి ఇవ్వకుంటే మనం ఏదైనా తప్పుగా పట్టొచ్చు. హ్మ్. ఈయనకేదో పిచ్చాపాటిగా అక్కడేదో టైమ్ పాస్‌కి పోతున్నాడు, వస్తున్నాడు. రాష్ట్రంలో సమస్యలెక్కువున్నప్పుడు పోయి ఢిల్లీలో కూర్చుంటాడు. అంతకంటే ఎక్కువేం లేదమ్మా. ఆహ్, హ్మ్. దానివల్ల ఏం ఒరిగేలేదు. ఆయనకి ఈయనకి చెడిందని గూడా మనం ఏం అనడానికి వీల్లేదు. ఇంకా హ్మ్. కొంత అధిష్టాన వర్గం బలపడితే అప్పుడు రేవంత్ రెడ్డి సంగతి జూస్తారు. ఇప్పుడున్న పరిస్థితులలో రేవంత్ రెడ్డిని బాధపెట్టే పని ఏది చేయదనేది నా అభిప్రాయం. ఎందుకంటారు సార్? అంటే ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్‌కి ఇంత ఇప్పుడు ఆహ్, ప్ర కాంగ్రెస్ ముందున్న సమస్యలు ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలా? రేపు యూపీ హ్మ్. ఎలక్షన్స్ ఉన్నాయి. పంజాబ్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడి హ్మ్. వ్యవహారాలు చూసుకోవాలి. ఇతరత్రం చోట చక్కదిద్దుకోవాలి. తర్వాత హ్మ్. ఆనాటికి బీజేపీ చేతిలో కాంగ్రెస్ చావు దెబ్బ తింటున్నది. పార్టీ హ్మ్. యొక్క పునర్నిర్మాణం జరగాలి. ఇవన్నీ అంశాలుంటాయి తప్ప, రోజు ఈ ఉన్న 4 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో మళ్ళా అస్థిరతను నెలకొల్పి కాంగ్రెస్ ఏం సాధిస్తది? కాబట్టి హ్మ్. వాళ్ళు దే ఆర్ అడ్జస్టింగ్ విత్ ది ప్రెజెంట్ సిట్యుయేషన్. హ్మ్. అంటే మొత్తానికైతే అధిష్టానం అయితే రేవంత్ రెడ్డి గారి మీద కోపంగా ఏం లేదంటారు. కోపమని కాదు గానీ,
మళ్ళీగా సరే ఇప్పుడు చేయగలిగింది కూడా ఏం లేదు కదా! ఇప్పుడు రేవంత్ రెడ్డిలో సడెన్‌గా మార్పు కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఏమైనా ఇంజెక్షన్ ఇస్తదా? రేవంత్ రెడ్డి ఈజ్ రేవంత్ రెడ్డి. ఆయన స్వభావం గంతే, ఆయన కార్యదీక్షత గంతే, ఆయన దక్షత గంతే. సో, ఆయనతోనే అడ్జస్ట్ అవుతున్నా. అంతే. అంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్‌ని ఈయన నమ్మి అధిష్టానం ఈయనకి పీఠం ఇస్తే ఈరోజు ఈయన వల్లనే కాంగ్రెస్‌కి ఇంకా మరింత అంటే ఏదైతే నెక్స్ట్ అనుకున్నది ఇంకా నెక్స్ట్ రావాలనుకున్నది కూడా రాకుండా చేసింది రేవంత్ రెడ్డి అని చెప్పేసి నమ్ముతున్నారు అధిష్టానం అనేది కూడా వార్త వినిపిస్తుంది. సో, మరి దీన్ని ఇది కరెక్ట్ అంటారా? ఇప్పుడు ఒకటి ఈయన పాలన బాగాలేదు అనేది వాస్తవము. సరే ఇప్పుడే ఈయన అధికారంలోకి వస్తాడా? రాడా? అని 2.5 సంవత్సరాల ముందే మాట్లాడము. ఈ బీఆర్ఎస్ హ్మ్. సంతృప్తి కోసం అని రేవంత్ రెడ్డిని తిట్టడము. ఇది హ్మ్. సాధ్యం కాదు కదమ్మా! ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాస్తవ పరిస్థితులను బట్టి మాట్లాడాల్సుంటది. ఇప్పుడు మనం హ్మ్. జనరల్‌గా ఎట్లుంటుందంటే, ఒక ఇప్పుడు కొనసాగుతున్న వ్యవస్థను మనం కూలగొట్టినప్పుడు ఆల్టర్‌నేటివ్ హ్మ్. సిస్టమ్ ఏదో చూపెట్టగలగాలి గదా! హ్మ్. ఆల్టర్‌నేటివ్ ఎవరు? ఎవరిని నమ్ముకొని ఇప్పుడున్న వ్యవస్థను కూలగొట్టాలా అనేది కూడా చూడాలి గదా! ఇప్పుడు హ్మ్. ఎంతో కొంత వ్యవహారాలు జరుగుతున్న ఈ దశలో మళ్ళీ ఇప్పుడు చూడు మరి పోనీ బీఆర్ఎస్‌ను ప్రతిపక్షంలో ఉన్నారు. వాళ్ళని నమ్మి వాళ్ళేదైనా చేస్తారంటే వాళ్ళలో ఏం మార్పేం లేదు గదా! వాళ్ళు పార్టీ పరంగా గట్లనే ఉన్నారు. గుప్పెడు దొరలే మొత్తం అధికారం చెలాయిస్తా ఉన్నారు. వాళ్ళ చేతుల్లోనే ఉంది. అక్కడ బీసీలకు ప్రాధాన్యత లేదు. ఎస్సీలకు ప్రాధాన్యత లేదు. పోనీ వాళ్ళు హ్మ్. పరిపాలించినప్పుడు ఏం చేసినారా అంటే మొత్తం ప్రజా ధనాన్నంతా కొల్లగొట్టినారు. ఆస్తులు సంపాదించుకున్నారు. ఆర్థికంగా ఎదిగినారు. వాళ్ళ వల్ల హ్మ్. హ్మ్. రాష్ట్రాల్లో జరిగిందేమున్నది? ఏవో 1, 2 సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు అది ఇది గట్లాంటివి కొన్ని చేసినారు. హ్మ్. చేయలేదని కాదు. కానీ అది సరిపోదు. ఇప్పుడు వాళ్ళేదైతే చేసినారో వాళ్ళకు చేసిన దానికంటే ఎక్కువగానే వాళ్ళు మూల్యం సాధించినారు. కాబట్టి ఇగ హ్మ్. వాళ్ళ గురించి ఏదైనా ఆల్టర్‌నేటివ్ పార్టీ ఏదైనా డెవలప్ అవుతే, ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ డెవలప్ అయితే, అప్పుడు రేవంత్ రెడ్డి కంటే వాళ్ళు మెరుగైన వాళ్ళుగా కనపడితే అప్పుడు ప్రజలలో ఏదైనా ఆలోచనొస్తది. ఇప్పుడు ప్రజలు తమ నిరసన వ్యక్తం చేస్తారు. ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదు, అమలు చేయండి అని ప్రభుత్వం మీద కొంత ప్రెషర్ పెడతారు. ఇది ఆ స్టేజ్ వరకే ఉంది తప్ప, ఇమ్మీడియేట్‌గా ఏదో జరుగుతున్నది అని మనం ఊహించడం కూడా ఆహ్, నా దృష్టిలో అది కరెక్ట్ కాదు. ఇంకా టైమ్ ఉంది. ఈవెన్ ఫర్ ద గవర్నమెంట్ ఆల్సో టు మెండ్ దేర్ వేస్ అండ్ ఇంప్రూవ్ దేర్ పెర్ఫార్మన్స్, టు డూ సంథింగ్ గుడ్. చాలా హ్మ్. ఇష్యూస్ ఉన్నాయి గదా! కొంత హ్మ్. మనం అది కూడా యాక్సెప్ట్ చేయాలె. బీఆర్ఎస్ వాళ్ళు చేసిన అరాచక పాలనను సరిదిద్దడానికి కూడా కొంత సమయం పడుతుందన్నమాట వాస్తవమే గదా! వాళ్ళు హ్మ్. రాష్ట్రాన్ని ఎట్లా చేసిపోయినారు? వల్ల హ్మ్. కాడులాగా చేసి పారేసిపోలేదా? హ్మ్. కాబట్టి డెఫినెట్‌లీ ఇట్ విల్ టేక్ టైమ్. సరే ఇప్పుడు 2 ½ ఇయర్స్ ఈస్ టూ లాంగ్ ఎ పీరియడ్. ఇప్పటి నుంచైనా గవర్నమెంట్ కొంత చురుకుగా పనిచేస్తదని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. చేయనప్పుడు డెఫినెట్‌లీ మనం మన వాదన వినిపిస్తాం. మనం ప్రజల తరఫునే మన గొంతు ఆహ్, మా ఉంటదనమాట. అంటే నిన్న చూసినట్టయితే మన రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. అంటే పంచెలు కట్టుకొని పోతే అయిపోతదా అని చెప్పేసి, పంచెలు కట్టుకొని పాదయాత్రలు చేస్తే సరిపోతదా? రాజశేఖర రెడ్డి అయిపోతారని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అంటే సొంత పార్టీలోనే పడట్లేదనేది మళ్ళీ ఇంకొక వాదన కూడా మళ్ళీ తెరపైకొచ్చింది. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు సార్? అంటే ఇంకా అది పడట్లేదా? ఆయనే అది ఆయనే బట్టి విక్రమార్కను దృష్టిలో పెట్టుకొని అనలేదు. రేవంత్ రెడ్డి నిన్నన్న మాటలు నిరంజన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొని అన్నాడు. ఇటీవల హ్మ్. కాలంలో కూడా నిరంజన్ రెడ్డి కూడా పంచకట్టు అంటే రాజశేఖర్ రెడ్డి లాగా డ్రెసప్ అయ్యి అటైర్‌తోని ఉంటాడు. నిరంజన్ రెడ్డి హ్మ్. కూడా మా మంచి మిత్రుడే. మాకంటే హ్మ్. సీనియర్ కాలేజీలో మాకు చాలా పరిచయం ఉన్న వ్యక్తే. సరే అది హ్మ్. ఆయనను దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఇప్పుడు ఆ రాష్ట్ర అంటే ఆ జిల్లాలో కూడా ఎంతో కొంత మంత్రి గవర్నమెంట్‌లో మంత్రి పదవి ఉండే ఆయనకి. ఎవరికి? హ్మ్. నిరంజన్ రెడ్డికి. ఇప్పుడు ఆయన అవును. మీద మన్నుబోయాలి కాబట్టి ఏదో ఒకటి రాజకీయ ప్రత్యర్థులను తిట్టడం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి తానేం చేసినా చెప్పకంటే, ఇతరులు ఏం చేయలేదు, ఇతరుల పాలనలో ఏం నష్టం జరిగింది, ఏం కష్టం జరిగిందని చెప్పి ఆయన పబ్బం గడుపుకోవాలి. కాబట్టి ఆ అవకాశాన్ని వాడుకొని నిరంజన్ రెడ్డి మీద మన్నుబోసినాడు. అది ఇట్ ఈస్ నాట్ ఇంటెండెడ్ అగైన్స్ట్ బట్టి విక్రమార్క. ఎందుకంటే హ్మ్. బట్టి విక్రమార్క ఇప్పుడు ఆయనకు చాలా దగ్గరగా ఉన్నాడు. హ్మ్. ముఖ్యమంత్రికి పూర్తిగా కుడి భుజంలాగా ఉన్నాడు. సో, ఈ హ్మ్. దశలో బట్టి విక్రమార్కను బాధపెట్టే మాటలు ఆయన ఏం మాట్లాడని నా ఉద్దేశ్యం. హ్మ్. అంటే నిన్న వ్యాఖ్యలు ఏవి కూడా ఆయనను ఉద్దేశించి బట్టి కాదంటారయితే. విక్రమార్కను ఉద్దేశించి చేసినయి కాదు. హ్మ్. అంటే ఇట్ ఈస్ ఇప్పుడు చాలా వరకేంటంటే ఏదైతే మంత్రులున్నాయో ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గర ఏవైతే కొన్ని ఉన్నాయో విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, వాటి కోసం గూడా భర్తీలనేవి జరుగుతున్నాయని జెప్పేసి కొన్ని వార్తలు వినిపించాయి. మళ్ళీ సడెన్‌గా చూస్తే ఇప్పుడు దాని గురించి ఎవరు ఏం మాట్లాడట్లేదు. అసలేం జరుగుతుందంటారు సార్? ఎక్కడ ఏం జరుగుతది ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ చేసినా ఒక ప్రాబ్లమ్, చేయకున్నా ఒక ప్రాబ్లమ్. ఇప్పుడు ప్రభుత్వాన్ని మార్చినారు పక్కకున్న హ్మ్. కర్ణాటక రాష్ట్రంలో. అవును. అక్కడ అవును సార్. ముఖ్యమంత్రి మారినాంక కూడా
మంత్రిత్వ శాఖల మీద ఒక రచ్చ రామాయణం జరుగుతుంది. అక్కడ ఇద్దరు ముగ్గురు హ్మ్. మంత్రులు తమ రాజీనామాలు సమర్పించారు. కొందరు అనౌన్స్ చేశారు. సో, ఈ రకంగా ఇది తేనె తుట్టెను కదిపినట్టే అని చెప్పి ఉండని 4 రోజులు ఇప్పుడు ఉన్నట్టుగానే నడుస్తుంది కదా! బానే ఉంది అన్నట్టుగా. తర్వాత హ్మ్. ఎప్పుడు కూడా కొన్ని వేకెన్సీస్ పెట్టి ఊరిస్తూ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తివాదులను తమ పక్కన ఉంచుకోవడం కాంగ్రెస్ అధిష్టాన వర్గం చేసేటువంటి ప్రక్రియ. కాంగ్రెస్ ఎప్పుడు కూడా అన్ని వేకెన్సీస్ వీళ్ళకి ఇవ్వదు. హ్మ్. హ్మ్. కాబట్టి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మంత్ వస్తది, మరుసటి మంత్ వస్తదని ఆశలో బతుకుతుంటారు. హ్మ్. సో, వాళ్ళ కోసమని ఎప్పుడు కూడా కొన్ని ఖాళీలు ఉంచుతారు. రేవంత్ రెడ్డి కూడా రాజకీయంగా అట్లా ఆలోచించే క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ మీద దృష్టి పెట్టట్లేదు. అంటే ఇదంతా వెరీ కామన్ అంటారా సార్ కాంగ్రెస్‌లో? హ్మ్. ఇలా చాలా కామన్ అమ్మా. మేము ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ రాజకీయాలను చూస్తున్నాం. ఇక్కడ చూసినాం, ఢిల్లీలో చూసినాం, ఎక్కడ చూసినాం. అసలు ఒక రకంగా పని చేయకపోవడమే కాంగ్రెస్ యొక్క స్వభావం. జనరల్‌గా పని ఒక డెసిషన్ తీసుకోకపోవడం. ఒక హ్మ్. నిర్ణయం హ్మ్. చేయకుండా కాలయాపన చేయడం అనేది కాంగ్రెస్ కల్చర్‌లోది. ఇట్ ఈస్ దేర్ ఇన్ దేర్ బ్లడ్. హ్మ్. హ్మ్. వాళ్ళు ఏ సమస్యను హెడ్ ఆన్ తీసుకోరు. ఏ సమస్యను పరిష్కరించే కృషి చేయరు. సో, అది హ్మ్. వాళ్ళ ఆలోచన ధోరణిలోనే అంతర్భాగం కాబట్టి, మనం దాని గురించి ఏం ఆశ్చర్యపడక్కర్లేదు. పెద్ద క్యాబినెట్ ఎక్స్‌పాన్షన్ అయినా ఏం పెద్ద బాహుబలిలను తీసుకొచ్చి క్యాబినెట్ మంత్రులు చేస్తారా? వాళ్ళొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? హ్మ్. ముఖ్యమంత్రిని ఇంత నిరర్థకుడిని పెట్టుకొని. కాబట్టి పెద్ద హ్మ్. అది ఇష్యూ కాదు. రైట్ సార్. రైట్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. మీరు మా రైట్. కోసం రైట్. టైం రైట్. కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. రైట్. రైట్.